హాయ్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? శివాని. బాలీవుడ్ నుంచి మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? దేవరా, కల్కి, పుష్ప? కల్కి. ఎలా ఉండిపోతుంది ప్రభాస్ గారి కల్కి మూవీ? అది చెప్పలేము, ఇంకా మనము ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. సరే, రీసెంట్ గా సాంగ్ లాంచ్ అయింది కదా, ఆ ట్రీజర్ ఎలా ఎలా అనిపించింది మీకు? అంటే ఎప్పుడెప్పుడు ఇంకా వస్తుందా అని వెయిట్ చేస్తున్నాము. జూన్ 27 కోసం వెయిటింగ్ అండ్ ట్రైలర్ కోసం వెయిటింగ్. ప్రభాస్ గారు కల్కిలోని కమల్ హాసన్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారు ఇద్దరితో కలిపి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కదా. ముగ్గురు హీరోస్, పాన్ ఇండియా స్టార్స్ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటది? కళ్ళు సరిపోయి, అంటే ముగ్గురు ఒక ఫ్రేమ్ లో ఉండడం చాలా గ్రేట్. దట్టు ప్రభాస్ అంత అంత రీచ్ కావడం గ్రేట్. చూసుకుంటే ప్రభాస్ గారి కల్కి మూవీ నుంచి రీసెంట్ గా బుజ్జి అన్న గ్లిమ్స్ అయితే లాంచ్ అయినాయి కదా, చూసారా? చూసాం. ఎలా అంటే స్వాగ్ బాగుంది. అది నెక్స్ట్ ప్రభాస్ గారి రేంజ్ బుజ్జి కల్కి తర్వాత ఎలా మారబోతుంది? ఆల్రెడీ చాలా మారిపోయింది, ఇంకా కల్కి ఇంకొక రేంజ్ కి తీసుకెళ్తుంది. ప్రభాస్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? రెబల్ స్టార్, డార్లింగ్. నెక్స్ట్ అయినా ఇటువంటి జోనర్స్ లో మూవీస్ తీయాలి, క్లాస్ అండ్ మాస్. ఏ జర్నల్స్ తో తీసినా బాగుంటది. నెక్స్ట్ ఆయన చూసుకుంటే ఆయన మీద చాలా మంది ట్రోల్స్ అయితే చేస్తారు. కల్కి మూవీ మీద ట్రోల్స్ అయితే బాగా వచ్చినాయి, వాటిని మీరు ఏ విధంగా చూస్తారు? ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళు పెడుతూ ఉంటారు. మేమైతే ఎక్కువ ఇప్పుడు పాజిటివ్ తీసుకుంటాం.